ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారు సీఎం చంద్రబాబు. ఎన్డీఏ తరపున ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు ఆయన. రేపు ఎల్లుండి 2 రోజుల పాటుగా తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు ఆయన. రేపు మధ్యాహ్నం అమరావతి నుంచి కోయంబత్తూరుకు వెళ్తారు. అక్కడి నుంచి హోసూర్, చెన్నై, ఆవడి ఈ తదితర ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటించే అవకాశం ఉంది. హోసూర్ బహిరంగ సభకు కూడా సీఎం చంద్రబాబు హాజరు కాబోతున్నారు. అటు నుంచి ఆవడిలో రోడ్ షో కూడా ఉంది, అక్కడ కూడా ఆయన హాజరయ్యే అవకాశం ఉంది. ఇక ఎల్లుండి మదురై, సాత్తూర్లలో చంద్రబాబు ఎన్నికల క్యాంపెయిన్ చేస్తారు. ఇక టీవీకే చీఫ్ విజయ్ కు పోటీగా సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారంలోకి దిగుతున్నారు. మరి ఆయన నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కడెక్కడ ప్రచారం చేస్తారనేది మదురై, సాత్తూర్ అండ్ ఆవడి, హోసూర్ ఈ ప్రాంతాల్లో ప్రచారంలో దిగే అవకాశం ఉంది. 2 రోజుల పాటుగా అక్కడే ఉంటారు ఆయన. రేపు ఎల్లుండి 2 రోజుల పాటుగా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండబోతున్నారు. ఎన్డీఏ కూటమి తరపున ఆయన అక్కడ ప్రచారంలో దిగే అవకాశం ఉంది. సో షెడ్యూల్ ఏంటి, ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఏ రకమైన షెడ్యూల్ ఉంది? చంద్రబాబు ఏ నియోజకవర్గాలు పర్యటించబోతున్నారు? అటు టీవీకే విజయ్ చాలా కీలకంగా తీసుకున్నారు ఈ ఎన్నికల్ని. అటు విజయ్ని ఏ రకంగా ఎక్కువ పెట్టబోతున్నారు చంద్రబాబు? డెఫినెట్ గా తమిళనాడు ఎన్డీఏ ఎలక్షన్స్ లో ఎన్డీఏ పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 20-21 తేదీల్లో తమిళనాడు ఎన్నికల ప్రచారానికి వెళ్ళబోతున్నారు. రేపు మధ్యాహ్నం ఆయన అమరావతి నుంచి కోయంబత్తూరుకు బయలుదేరి వెళ్తారు. కోయంబత్తూరు, హొసూరు, చెన్నై, ఆవడి ఈ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. బేసిక్ గా కోయంబత్తూరు కావచ్చు, హొసూరు కావచ్చు, చెన్నైలో ఒక పార్ట్ ఆఫ్ తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్న ఏరియాస్, ఆవడి, తర్వాత టీ నగర్, చెన్నైలో వీళ్ళందరిలో కొంత ఎక్కువగా తెలుగు టీం ఎక్కువగా ఉంటారు. తెలుగు కొన్ని సంవత్సరాలుగా అక్కడ స్థిరపడిపోయిన తెలుగు ప్రాంతీయ వాసులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో చంద్రబాబు ఎన్నికల షెడ్యూల్ అయితే జరగబోతుంది. అయితే మరోవైపు హోసూరు సమీపంలో తాళీలో కూడా ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయాలనేది ఆలోచిస్తున్నారు. అలాగే ఆవడి అంటే కంప్లీట్ గా చాలా వరకు మేజర్ గా తెలుగు వారు ఎక్కువగా ఉండే ప్రాంతం. అక్కడ రోడ్ షో నిర్వహించాలనేది చంద్రబాబు ఆలోచన. 2వ రోజు అంటే 21వ తారీఖు మదురై, సత్తూరు వీటిల్లో ఎన్నికల్లో క్యాంపెయిన్ లో పాల్గొంటారు. మదురైలో ఒక పార్ట్ లో కొంత తెలుగు డామినేషన్ ఉంటుంది. అంటే చాలా కాలంగా అక్కడే ఉండి సెటిల్ అయిపోయిన వాళ్ళు, కానీ ఇంట్లో మాత్రం తెలుగు మాట్లాడుకునే ఒక డామినేషన్ ఉంటుంది. వాళ్ళ తరఫున అక్కడ వాళ్ళ దగ్గర కొంచెం ఎన్నికల ప్రచారం చేస్తే బాగుంటుందని ఊహిస్తున్నట్టు కనబడుతోంది. కానీ ఈ 2 రోజులు అంటే ఒక రోజు ఆవడిలో రోడ్ షో నిర్వహిస్తారు. తర్వాత 2వ రోజు మదురై అలాగే సొత్తూర్లలో ఇక్కడ ఆయన ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహించే పరిస్థితి అయితే ఉంది. 2 రోజుల పాటు చంద్రబాబు క్లియర్ గా ఈ క్యాంపెయిన్ ని నిర్వహించబోతున్నారు. 2 రోజులు పూర్తిగా బిజీ షెడ్యూల్ అయితే ఉంది. అంటే ఇప్పుడు బేసిక్ గా ఇక కోయంబత్తూరు తర్వాత టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ కొంత అక్కడ పోటీ చేస్తున్నారు. తర్వాత ఇతర ప్రాంతాలకు ఆయన 2 దగ్గర నుంచి పోటీ చేసే పరిస్థితుల్లో చంద్రబాబు కూడా ఆ ప్రాంతంలోకి వెళ్ళడం వల్ల కొంత టీవీకే వర్సెస్ ఎన్డీఏ కూటమి ఉంది. బట్ అక్కడ ఆ ప్రాంతంలో ఎంతవరకు అంటే విజయ్ జోష్ కొంచెం ఎక్కువగా కనబడుతుంది. దాదాపుగా ఆయన 2 స్థానాల్లో కూడా గెలిచే అవకాశం ఉంది అనేది కొంత సమాచారం అందుతోంది. ఈ 2 స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్న టైంలో ఎంతవరకు చంద్రబాబు ఎఫెక్ట్ అక్కడ పనిచేస్తుంది అనేది కూడా చూడాలి. అదే ఎన్డీఏ కూడా ఈ వ్యవహారంలో కొంత మొన్న జరిగిన పార్లమెంట్ లో డిఎంకే మహిళా బిల్లును వ్యతిరేకించడం, ఈ వ్యవహారం మీద ఎన్డీఏ ఇప్పుడే అటాక్ స్టార్ట్ చేసింది డిఎంకే కొంత ఫస్ట్ ప్లేస్ లో ఉంది, తిరిగి అధికారంలో రాబోతుందన్న కొంత సెన్సెస్ వస్తున్న నేపథ్యంలో ఇమీడియట్ గా దాన్ని అడ్డుకునేందుకు ఎన్డీఏ కూటమి పెద్ద ఎత్తున అక్కడ ప్రయత్నాలు అయితే చేస్తుంది. కానీ అంత స్థాయిలో ఉంటుందా లేదా అనేది చూడాలి. తిరిగి అధికారంలోకి వచ్చే అంత స్థాయిలోకి ఎన్డీఏ కూటమి తమిళనాడులో తన ఇది చూపగలదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి అక్కడ ఎన్డీఏ కూటమిలో తమిళనాడులో ఉన్న కొన్ని పార్టీలు కూడా యాడ్ అయినాయి. డిఎంకే కొన్ని పార్టీలతో యాడ్ చేసుకుంది. ఒక టీవీకే విజయ్ మాత్రమే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. సో ఈ యాంగిల్లో ఎంతవరకు ఆయన వర్కౌట్ అవుతుందని కూడా చూడాలి. కొంత చెక్ పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అధికారంలోకి టీవీకే వస్తుందా లేదా అని పక్కన పెట్టాలి, కానీ కొంత ఒక 15-20% ఓట్ బ్యాంక్ షేర్ ని మాత్రం టీవీకే తీసుకురాగలదు అని ఒక చర్చ అయితే నడుస్తున్న నేపథ్యంలో ఎన్డీఏ
పక్షాలు ఏ విధంగా దాన్ని అంటే ఈ 15% షేర్ ఎవరికి బాగా చూడండి, డిఎంకేకి సక్సెస్ అవుతుందా, ఎన్డీఏ కూటమికి సక్సెస్ అవుతుందా అనేది చూడాల్సిన నేపథ్యం అయితే కనబడుతుంది. చూడాలి చంద్రబాబు పర్యటన ఎంత మాత్రం అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు ఎటువైపుగా మొగ్గు చూపుతారనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. మనోజ్ రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా తమిళనాడు ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారు చంద్రబాబు. 2 రోజుల పాటుగా అక్కడే ఉండే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు అక్కడ పర్యటించబోతున్నారు. రేపు కోయంబత్తూరు వెళ్తారు, అక్కడ నుంచి హోసూర్, అటు మీదుగా ఆవడి, ఆ తర్వాత సాత్తూరులో కూడా ప్రచారం చేసే అవకాశం ఉంది. సో అటు టీవీకే విజయ్ కూడా ఈసారి ఎన్నికల్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఆయన ఎలాగైనా సరే చాలా పెద్ద మొత్తంలో సీట్లు సాధించి ప్రభుత్వంలో చాలా కీలకంగా కావాలన్న రకంగా టీవీకే విజయ్ ముందుకు వెళ్తుంటే ఎన్డీఏ కూటమి పక్షం నుంచి చంద్రబాబు అటు కాంగ్రెస్ కానివ్వండి, ఇండి బ్లాక్ కానివ్వండి, డిఎంకేని కానివ్వండి, ఇటు టీవీకేని కూడా టార్గెట్ చేస్తూ కోయంబత్తూరు, హోసూర్, చెన్నై, ఆవడి తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించే అవకాశం ఉంది.